హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం నాగిషి కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. ఇంకొంచెం ఎక్కువ మంది మన కథలు వింటారు. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. నాగగిరి అనే సర్ప పర్వతరాజు కుమార్తె నాగిషి భూలోక సౌందర్యవతి. ఆమె కళ్ళు చింతపువ్వు రంగులో చిత్ర విచిత్రంగా మెరుస్తూ ఉంటాయి. అమావాస్య చీకట్లో కూడా ఆమె చూపు ఎంతో చక్కగా ఉంటుంది. చిన్న ఆవగింజను కూడా కటిక చీకట్లో ఆమె చూడగలుగుతూ ఉంటుంది. మరో విశేషం ఏమిటంటే ఆమె నాలిక పాము నాలికలాగా రెండుగా చీలి ఉంటుంది. ఆమె ఏదైనా ఆహారం తినేటప్పుడు ఆమె నోట్లో నుండి ఆవిరి రూపంలో పొగలొస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఎదురుగా ఉన్న ఎవరైనా మానవులు ఉంటే ఆ విషవాయువు ప్రభావంతో వాళ్ళు నల్లగా మాడిపోయేవారు. అందువల్ల నాగిషి ఆమె విషవాయు ప్రభావం ఎవరికీ చెప్పకుండా ఆమెకి తగిన వరుణ్ణి వెదికి పెళ్లి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తండ్రి. పైగా నాగిషికి ఏ ఆపద రాకుండా గిరిసర్పం అనే ఒక విషనాగు ఎప్పుడూ నిరంతరం ఆమె వెంటనే అంటిపెట్టుకుని కాపలా కాస్తూ ఉండేది. అంత పెద్ద సర్పాన్ని చూసి మహావీరులు సైతం భయపడిపోయి ఆమెను వివాహం చేసుకోవడం ఇష్టం లేక వెళ్ళిపోతూ ఉండేవారు. తండ్రి నాగగిరిరాజు తన కూతురికి పెళ్ళవదనే దిగులుతో తిండి మానేసి చిక్కిపోయి మంచం పట్టాడు. అందు కూతురు బాధపడి, నాన్నగారు, ఈ రోజు నుండి 40 రోజులు నేను నాగవ్రతం చేస్తాను. 40 రోజుల తర్వాత వచ్చే మొదటి పున్నమి రోజు నాకు పెళ్లి జరుగుతుంది. ఈ విషయంలో మీరేమీ దిగులు పడకండి. నేను పెళ్లి చేసుకునేది రాజకుమారుడా, కొండరాజా, కోయరాజా అనే విషయం నాకు ఈ క్షణం వరకు తెలియదు. ఆ నాగదేవత ఎవరిని అనుగ్రహిస్తే వాళ్ళనే పెళ్ళాడతాను. అందాక మీరు సూర్యకిరణ భక్షణ చేస్తూ ఆరోగ్యవంతుడిగా ఉండండి అను నాగిషి కోరింది. అలాగేనమ్మా, నీ వివాహం చూడకుండా నేను మరణించను. నువ్వు చెప్పినట్లే సూర్యకాంతి భక్షణతో జీవిస్తాను అని నాగగిరిరాజు కూతురికి చెప్పాడు. పాముల కొండ పక్కన కోయగూడెం ఉంది. ఆ కోయగూడెంలో కోటరాజు అనే యువకుడు వేటతో జీవనం గడుపుతూ ఉంటాడు. అతని భుజం మీద ఒక ముంగిసను ప్రేమగా పెంచుకుంటూ ఉంటాడు. ఒక ఉదయం నాగిషి వేటకు వెళ్ళింది. ఎదురుగా బెదురుతూ పరిగెడుతున్న లేడి కనిపించింది. దాన్ని చూసేసరికి బాణంతో కొట్టాలనుకుంది. గురి చూసి బాణం వేసింది నాగిషి. సరిగ్గా అదే సమయానికి మరోవైపు నుంచి కోయబాణం దూసుకుని వచ్చి లేడి గుండెల్లో దిగింది. నాగిషి బాణం కూడా లేడి గుండెల్లో దిగింది. నాగిషి రథం దిగి పడిన లేడిని తీసుకురావడానికి వెళ్ళింది. తన బాణానికే పడిందనుకున్న కోటరాజు లేడి దగ్గరికి వచ్చాడు. నాగిషి లేడిని ఎత్తబోతూ ఉండగా, ఓయమ్మో, నా విల్లుకు చచ్చింది లేడి, నేను తీసుకుని పోతాను అన్నాడు. నాగిషి అతన్ని కొరకొర కోపంగా చూస్తూ, నా బాణం దెబ్బకే పడింది లేడి, ఈ లేడి నాది అంది. కాదు నా అమ్మాయి గారో అన్నాడు. నేనెవరో తెలుసా? నాగులకొండ రాజకుమారిని. నేను తలుచుకుంటే ఈ అడవంతా సర్పాలమయం అయిపోతుంది తెలుసా? ఒక్క జంతువు కూడా మిగలదు. ఓహో, నేనెవరో తెలుసా? కోయధరలకు కోటరాజుని. ఈ అడవి 100 ఆమడల వరకు మా ఏలికలోనే ఉంది. నాగులు మంత్రాలు ఏం మా కాడ కుదరో. ఈ దెబ్బతిన్న లేడి కోన నాదే, నేనెత్తుకుని పోతా అంటూ పడిన లేడిని తీసుకుని వెళ్ళిపోయాడు. తనకు దక్కాల్సిన వేటను కోటరాజు తీసుకుని వెళ్ళేసరికి నాగిషికి కోపం పెరిగిపోయింది. వెంటనే కొండకు చేరి నాగుల సంతతి వాళ్ళందరినీ పిలిచి, అడవిలో ఒక్క అంగుళం కూడా వదలకుండా మీరందరూ తిరిగేస్తూ కనబడ్డ జంతువుల్ని మనుషుల్ని కాట్లు వేసి చంపేయండి అని ఆజ్ఞ ఇవ్వగానే సర్పజాతి మొత్తం జరజరా పాక్కుంటూ వేలు లక్షలాది పాములు అడవిలో తిరుగుతూ ఉన్నాయి.
అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్న జంతువులను, గూడెం మనుషులను విషసర్పాలు కాట్లు వేసి చంపేస్తున్నాయి. గూడెం ప్రజలందరూ కోటరాజు దగ్గరికి వెళ్ళి తమ ప్రాణాలు రక్షించమని మొరపెట్టుకున్నారు. పాము కాట్ల వల్ల ప్రాణాలు పోతున్నాయని గమనించిన కోటరాజు కొండ పూజారిని పిలిచి నాగయాగం చేయించమని కోరాడు. కొండ పూజారి సర్పగంధి కట్టెలతో 101 హోమగుండాలు తవ్వించి యాగం ప్రారంభించాడు. యాగం 20 రోజులు జరిగేసరికి అడవిలో ఉన్న పాములన్నీ గుట్టలు గుట్టలుగా వచ్చి హోమగుండాల్లో పడిపోతున్నాయి. పాముజాతి అంతా నాశనం అయ్యేలాగా ఉంది. నాగగిరి పర్వతరాజు వృద్ధాప్యంలో మంచాన పడి ఉన్నాడు. రాజు కూతురు నగిషి సర్పసంతతికి చేటుకాలం దాపరించటానికి కారణభూతుడైన కోట్రాజును సర్పపాసాలతో బంధించి తెచ్చి చీకటి గుహలో వేలాడదీయించింది. కోట్రాజా, నీ నాగయాగాన్ని ఆపిస్తావా లేదా అని గద్దించి అడిగింది నాగిషి. మా గూడెం ప్రజలపై, అడవి జంతువులపైన మీ నాగుల దాడి మానేసుకుంటే నాగయాగాన్ని మానుకుంటానని చెప్పాడు కోట్రాజు. ఎంతకాలం ఇలా వేలాడుతూ ఉంటావో నేను చూస్తాను. నీ యాగాన్ని మానే వరకు నీకు ఈ శిక్ష తప్పదు అంటూ కోపంగా వెళ్ళిపోయింది నాగిషి. అలా రోజులు గడిచిపోతున్నాయి. తమ యజమాని కనబడటం లేదని దిగులుతో ముంగిస అడవంతా గాలించేస్తుంది. ఒకరోజు నాగగిరి కొండపై నుంచి ఒక రాతి కన్నంలో నుంచి విషవాయువు వస్తుంది. ముంగిసకు ఆ విషవాయువులంటే చాలా ఇష్టం. అందుకు కోట్రాజు పెంపుడు ముంగిస నాగగిరి కొండపైన కనిపించిన కన్నంలోకి దూరి వచ్చింది ముంగిస. అప్పటికి అక్కడ జరుగుతున్నది ఏమిటంటే, నాగిషి తన రక్షకునిగా ఉండే పెద్ద నాగుని కోరలు సాసి కోట్రాజు నడుముని కాటేయమని శాసిస్తోంది. ఆ రాక్షసనాగు అలా చేస్తున్న సమయంలో పైనుంచి దూకిన ముంగిస రాక్షసనాగు పీక పట్టుకొని ముక్కలు ముక్కలుగా కొరికేసింది. అంత పెద్ద పాము కూడా ముంగిస కొరుకుళ్లకు బలైపోయి విషం కక్కుతూనే నేలపై పడి మరణించింది. దాంతో నాగిషికి ఎక్కడ లేని భయం వేసింది. తన పూర్వజన్మ తలుచుకుని నాగుపాముగా మారబోయి, కోట్రాజు, నాగిషి, నువ్వు అందమైన సుందరిగా ఉంటేనే జీవితాంతం జీవిస్తావు. నా మీద పగతో పాముగా మారితే మరుక్షణం నా చెలికాడు ముంగిసకు బలైపోయి మరణించడం ఖాయం అని హెచ్చరించాడు. నాగిషికి చావు అనగానే మరింత భయం వేసింది. ఈ లోపుగా ముంగిస కోట్రాజు చేతిలో కట్టి ఉన్న తాళ్లను కొరికేసి తెంపేసింది. ముంగిసను చేతుల్లోకి తీసుకొని దాన్ని వెన్ను నిమురుతూ, ఈ నాగిషికి శిక్ష ఏం వేద్దాం అన్నాడు. చెప్పండి రాజా, పీక కొరకేయమంటారా అంటూ ముంగిసంది. అంత శిక్ష వద్దులే, భయంతో వణిగిపోతోంది. మెడలో తాళి కట్టేస్తా, ఆమెకు సరైన శిక్ష అదే అంటూ, నాగిషి, నన్ను పెళ్లాడతానంటే వెంటనే నాగయాగం నిలిపేస్తాను అన్నాడు. తమ నాగజాతి నాశనం కాకుండా ఉండాలంటే నాగిషి కోట్రాజుని పెళ్లాడాలి. అందుకు అంగీకరించి కోట్రాజు చేత తన మెడలో తాళి కట్టించుకుంది. నాగగిరిరాజు కూతురి పెళ్లి వార్త విని ఆనందించి కోట్రాజును, నాగిషిని మనసారా ఆశీర్వదించాడు. అప్పటికి నాగిషి చేస్తున్న వ్రతం 40 రోజులు ముగిసింది. అందరూ ఆనందంగా నాగిషి దంపతులకు అభినందనలు తెలిపారు. ముంగిస తన జన్మ విరోధి అయిన నాగకులం కన్యను కోట్రాజు పెళ్లాడినందుకు ముందుగా బాధపడి యజమానితో తెగతెంపులు చేసుకోవాలని ప్రయత్నించగా, మిత్రమా, నా భార్య నాగకన్య ఈనాటి నుంచి నీకు స్నేహితురాలు, హితురాలుగా మసులుకుంటూ ఉంటుంది. ఈనాటితో మీ విరోధం కట్టిపెట్టండి అని ఇద్దరికీ రాజీ కుదిర్చాడు కోట్రాజు. ఒక మనిషి జన్మ విరోధులైన శత్రువులను కూడా మిత్రులుగా చేయగలిగాడు. కథ సుఖాంతం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తగని కోపం కథ చెప్పుకుందాం.
అయిన దానికి కాని దానికి పనివాళ్లపై అగ్గి మీద గుగ్గిలంగా మండిపడటం భూస్వామి బోషయ్యకి బాగా అలవాటు. ఇందులో ఆయనకు సహజంగా ఉన్న కోపం కొంతైతే తెచ్చిపెట్టుకున్న కోపం మరికొంత. పనివాళ్లను అదుపులో పెట్టడానికి కోపం ఒక మంచి మార్గమని ఆయన నమ్ముతూ ఉంటాడు. ఆయన నమ్మినట్లుగానే నిజం చేస్తూ పనివాళ్ళు ఆయన కోపానికి జడిసి ఎంత కష్టమైన పనినైనా సరే కిక్కురు మనకుండా చేసుకుంటూ పోతూ ఉండేవాడు. ఒకరోజు బోషయ్య సమయానికి కంటబడ్డ తన పనివాడు చంద్రయ్యను పిలిచి, ఒరే, పొరుగురులో ఉన్న మన ప్లేటర్ గారు కోర్టు కేసుకి అత్యవసరమైన కొన్ని కాగితాలు పంపమన్నారు. వెంటనే ఒక సైకిల్ తీసుకుని బయలుదేరి వెళ్ళి ప్లేటర్ గారు కోర్టుకు వెళ్ళేలోగా ఈ కాగితాలు ఆయనకి అందచేసిరా అంటూ హుకుం వేశాడు. అయ్యా మరి అంటూ నసుగుతూ ఉన్నాడు చంద్రయ్య. ఏరా, పని పురమాయించగానే దాన్ని ఎగవేయటానికి ఏదో ఒక సాగుతో సిద్ధంగా ఉన్నావా? నా దగ్గర అదేం కుదరదు. తక్షణం కదులు. మారు మాట్లాడావంటే డొక్క చీరేస్తాను, కదలకపోతే కాళ్ళు విరిచేస్తాను అంటూ కోపంతో తాడి చెట్టంత ఎత్తు ఎగిరాడు కాగితాలు చంద్రయ్య మీదకి విసిరేసి. వాడు మరొక మాట్లాడే ఆస్కారం ఇవ్వకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు భూషయ్య. ప్లేటర్ దగ్గరికి వెళ్ళిన చంద్రయ్య ఎంత లేదన్నా గంటలో తిరిగి రావాల్సి ఉంది. కానీ వాడి రాకకై ఎదురు చూస్తూ ఉన్న భూషయ్యకి 4 గంటలు గడిచినా వాడు తిరిగి రావటం అన్న జాడే కనిపించలేదు. రొప్పుకుంటూ రోజుకుంటూ చివరికి ఎప్పటికో భూషయ్య ముందు నిలబడ్డాడు చంద్రయ్య. యారా, చెప్పిన పని చెయ్యటానికి ఎంత ఆలస్యం అయ్యిందే? నేను చెప్పినట్లు సైకిల్ తీసుకుని వెళ్ళలేదా? ఉన్న 2 సైకిళ్ళు కృష్ణయ్య ఒకటి వీరయ్య ఒకటి తీసుకొని వేరు పనుల మీద వెళ్ళిపోయారయ్యా. ఇకనే నీకు సందు దొరికింది. బుద్ధి తక్కువ వెధవ. అద్దె సైకిల్ తీసుకుని వెళ్ళాలని నీకు తోచలేదా? అదే చేశానండి. 5 రూపాయలు అద్దె ఇచ్చి ఒక సైకిల్ అద్దెకి తీసుకుని వెళ్ళానండి. అయినా మరి ఎందుకు ఆలస్యం అయింది? నాకు సైకిల్ తొక్కటం రాదు కదండి. దాన్ని పక్కనే నడిపించుకుంటూ వెళ్ళి వచ్చానండి. భూషయ్య కగ్గు తిని, నడిచి వెళ్ళి రావటానికైతే మాత్రం ఎన్ని గంటలా? దారిలో చెట్ల నీడన మత్తుగా ఒక కునుకు తీసావా ఏంటి? అబ్బే లేదండి. చిన్నప్పుడు పోలియో వచ్చి నా కుడికాలు చచ్చిపడింది కదండి. ఆ సంగతి తమకు తెలుసు కదండి. అందుకని నడిచి వెళ్ళి రావడానికే ఎంతసేపు పట్టిందండి. ఏడ్చినట్లే ఉంది. ఇంత చేసి ఆ కాగితాలన్నా ప్లేటర్ గారికి ఇచ్చావా లేదా? లేదండి, నేను వెళ్ళేటప్పటికి ప్లేటర్ బాబు గారు కోర్టుకు వెళ్ళిపోయారండి. ఆయన లేకపోతే ఈ కాగితాలు ఎవరికి ఇవ్వాలో తమరు చెప్పలేదు కదండి. అందుకని భద్రంగా ఇంటికి తిరిగి తీసుకొచ్చేసానండి. దరిద్రపు వెధవ, బయలుదేరే ముందే నీకు సైకిల్ తొక్కటం రాదని నీ కుడికాలు అవుకని నాకు గుర్తు చేయక్కర్లేదా? ప్లేటర్ గారు ఇంట్లో లేకపోతే ఆ కాగితాలు ఏం చేయాలో నన్ను ముందే అడగక్కర్లేదా అంటూ చిందులు వేశాడు భూషయ్య. అదే తమకు చెబుదామనుకున్నానయ్యా, కానీ కోపంలో మీరు నన్ను మాట్లాడనివ్వలేదు కదా అంటూ భయంగా నసిగాడు చంద్రయ్య. ఏం మాట్లాడాలో తోచలేదు భూషయ్యకి. ఈ అనర్థానికి అంతటికీ తన కోపమే కారణమని తేలిగ్గానే తెలుసుకున్నాడు భూషయ్య. ఆ రోజు నుంచి ఆయన తన కోపాన్ని విడిచిపెట్టి ఎదుటివారు చెప్పే కష్టసుఖాలని సాధక బాధకాలని వినటం అలవాటు చేసుకుని త్వరలోనే మంచి శాంతమూర్తిగా పేరు తెచ్చుకున్నాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, లైక్ చేయండి. థ్యాంక్ యూ.